హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రశ్న టాక్స్. ఈ వీడియోలో అయితే నేను మా కోళ్ళకి వ్యాక్సినేషన్ చేసేదైతే చూపిస్తున్నాను. మా కోళ్ళకి వైరసెస్ రాకుండా మేము ముందుగానే వాటికైతే వ్యాక్సినేషన్ చేస్తున్నాము. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే లటోసా K25. ఈ వ్యాక్సిన్ చేసుకోవడం వల్ల కోళ్ళని రోగాల బారి పడకుండా ముందుగానే మనం సేవ్ చేసుకోవడానికైతే కొంచెం ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే సంక్రాంతి 2 రోజుల తర్వాత, పండగ అయిపోయిన 2 రోజుల తర్వాత అయితే మేము మా కోళ్ళకి వ్యాక్సినేషన్ చేసాము. అప్పుడు నేను ఈ వీడియో అయితే తీశాను. ఇప్పుడు ఈ వీడియోలో కోళ్ళకి ఎటువంటి వ్యాక్సిన్ వేసుకోవాలి, ఎంత వయసున్న కోళ్ళకి ఎలా వేసుకోవాలి, వాటి వల్ల ఉపయోగం ఏంటో చెప్తాను. నాకు తెలిసింది చెప్తాను. మేమైతే ఈ వీడియోలో మా కోళ్ళకి లటోసా K25 అనే వ్యాక్సిన్ అయితే వేస్తున్నాము. దీనివల్ల కోళ్ళకు వచ్చే వైరసెస్ని మనం వాటికి రాకుండా ముందుగానే ప్రొటెక్ట్ చేసుకోవడానికి వ్యాక్సిన్ అయితే ఉపయోగపడుతుంది. ఇది మన దగ్గరలో ఉన్న కోళ్ళ ఫార్మసీలో అయితే అవైలబుల్గా ఉంటుంది. లటోసా K25 అని అడిగితే వాళ్ళు ఇస్తారు, ఎలా వేసుకోవాలో కూడా చెప్తారు వాళ్ళే. ఇదైతే మనం ఐస్ తీసుకువెళ్ళి దాంట్లో పెట్టుకొని తెచ్చుకోవాలి. ఇది కూలింగ్లోనే ఉండాలి. ఇది తెచ్చుకున్నాక ఓపెన్ చేయకముందు 2-3 డేస్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత అయినా చేసుకోవచ్చు. ఓపెన్ చేశాక అసలు వాడకూడదు, మళ్ళీ ఇంకా పడేయాలి. ఒకసారి ఓపెన్ చేసి కోళ్ళకి వేశాక ఇదైతే సంవత్సరం పైన అండ్ 1 నెల దాటిన పిల్లల నుంచి సంవత్సరం పైన కోళ్ళు వరకు అయితే వేయచ్చు. ప్రతి కోడికి 2 చుక్కలు మాత్రమే వేయాలి. అవి 2 చుక్కలు నోట్లో అయినా వేయచ్చు, ఒకటి నోట్లో ఒకటి కంట్లో అయినా వేయచ్చు. మేము ఒకటి నోట్లో ఒకటి కంట్లో వేసాము. వీడియోలో కొన్ని కోళ్ళకి నోట్లో పడలేదు, లైట్ సరిగ్గా లేకపోవడం వల్ల. మీరు మార్నింగ్ టైమ్స్లో అలా వేసుకోవచ్చు, మీకు టైం ఉంటే. అప్పుడైతే క్లియర్గా ఇంతమంది అవసరం అయితే ఉండదు. ఒకటి నోట్లో ఒకటి కంట్లో అయితే వేసుకున్నాము. 2 చుక్కల కంటే ఎక్కువ వేయడం వల్ల కోళ్ళకి కాళ్ళు అయితే పడిపోతాయి, అవి నడవలేవు. మేము ఈ వ్యాక్సిన్ని తరచుగా సంవత్సరానికి 2 సార్లు అయితే వేస్తాము. ఒకసారి ఇలాగే కనిపించక ఎక్కువ డ్రాప్స్ పడిపోవడం వల్ల ఒక కోడైతే కాళ్ళు అయితే పడిపోయాయి. సో కరెక్ట్గా చూసుకొని 2 డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి. వ్యాక్సిన్ ఆల్రెడీ ముందే ఉంటే మళ్ళీ 21 డేస్ అవ్వకుండా ఇంకో వ్యాక్సిన్ అయితే చేయకూడదు, అది ఎఫెక్ట్ అవుతుంది. చిన్నపిల్లలకి మాత్రం నెల దాటాకే వ్యాక్సినేషన్ చేయాలి. నెల దాటని పిల్లలకి ఓన్లీ 1 డ్రాపే చేయాలి, అది వ్యాక్సినేషన్ చేయించని కోడి పిల్లలకి మాత్రమే. ఇవైతే పందెం పుంజులు. సంక్రాంతికి కోడి పుంజులు బయటికి వెళ్ళొస్తాయి కదా పందాల కోసం. అక్కడ ఏమన్నా కోళ్ళకి వైరసెస్ ఉంటే అవి మన వాటికి రాకుండా మేమైతే ముందుగానే వ్యాక్సినేషన్ అయితే చేసుకున్నాము. ఇలా వ్యాక్సినేషన్ చేసుకోవడం వల్ల ఈ వైరస్ అనేది త్వరగా అన్ని కోళ్ళకి వ్యాపించకుండా అయితే ఉంటుంది. సంక్రాంతి పండగ తర్వాత, ఎందుకంటే ఈ పర్టికులర్ టైంలో వైరసెస్ బాగా ఉంది. చాలా కోళ్ళు, కొన్ని వందల కోళ్ళు అయితే చనిపోతున్నాయి. మేము లాస్ట్ టైము చాలా కోళ్ళు అయితే చనిపోయాయి. అవి నార్మల్వి కూడా కాదు, చాలా మంచి బ్రీడర్స్, జాతి కోళ్ళు అంటారు కదా, అలాంటివన్నీ చనిపోయాయి. వైరస్ వస్తే మనం ఆపలేం దాన్ని. కోళ్ళన్నీ అయితే అసలు వరుస పెట్టి చనిపోతాయి, మన కళ్ళ ముందే, ఏమైందో తెలియదు మనకి. సో ఇలాంటి వైరసెస్ నుంచి కొంచెం ప్రివెంట్ చేసుకోవడానికి ఈ వ్యాక్సిన్ అయితే వేస్తున్నాము. పెద్ద కోళ్ళకైనా వేయచ్చు, కానీ 2 డ్రాప్సే. ఎక్కువ వేస్తే తర్వాత ఏమవుతుందో మనకు తెలీదు.
కాళ్ళు అయితే పడిపోతాయి. ఇదైతే ఒకటి తెలిసింది. ఇది మీరు మెడికల్ షాప్లో తీసుకునేటప్పుడు కూడా మీకు చెప్తారు. ఇది ఐస్లోనే పెట్టి వేసుకోవాలి, కూలింగ్ పోకూడదు. మేమైతే ఐస్లో హాట్ బాక్స్లో ఐస్ పెట్టుకొని దాంట్లో ఐస్లో తడుపుకుంటూ అయితే వ్యాక్సిన్ అయితే చేసేసాము కోల్డ్ అన్నిటికీ. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది న్యూ ఛానల్. చూసారా, ఇక్కడ 4 కలిసి అయితే వ్యాక్సిన్ చేస్తున్నాం మా కోళ్ళకి. ఇవైతే షెడ్లో ఉన్న కోళ్ళు, బయట ఇంకా చిన్నపిల్లలు అవైతే ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇవన్నీ పందెంకి వెళ్ళొచ్చినవి కొన్ని. సో వాటికి ఏమన్నా వైరసెస్ ఉంటే ఇంట్లో ఉన్న కోళ్ళకి ఆ వైరస్ వ్యాపించకుండా మేమైతే వ్యాక్సినేషన్ చేసుకుంటున్నాము. ఇది సంవత్సరానికి 2 times చేసుకుంటాం మేము. మళ్ళీ ఇంకా ఒక విషయం ఏంటంటే, మీరు కోడి పిల్లలు మిషన్స్కి ఇలా ఇచ్చినట్టయితే వాళ్ళు ఒక వ్యాక్సిన్ చేస్తారు. అది చేయించుకోవడం వల్ల చిన్నపిల్లలు చాలా యాక్టివ్గా అయితే ఉంటాయి. ఇదైతే ఈ వీడియోలో అయితే లోపల కోళ్ళన్నిటికీ వేసేసాము. ఇంకా ఇక్కడ బయట ఉన్న కొన్ని కోళ్ళకైతే వేస్తున్నాము వ్యాక్సిన్. ఎటువంటి 1 month దాటిన కోళ్ళకి భయం లేకుండా అయితే వేసేయచ్చు. చిన్నపిల్లలంటే తెలీదు ఏమవుతుందో, 1 రూపాయి వేయాలి. అవి కొంచెం వ్యాక్సిన్ పవర్ కదా, ఆ పవర్ అవి తట్టుకోకపోవచ్చు. సో 1 drop వేసి మిగతా వాటికైతే చిన్నవైతే వేసేసాము. ఒక 2 drops అయితే వేసాము. ఇక్కడైతే చిన్న కోడి పిల్లలు ఇవైతే 1 month, కరెక్ట్గా 1 month. సో 1 drop మాత్రమే వేస్తున్నాము. వేసేసి ఇంకా ఇదిగోండి ఐస్ మనం ముందే ఫ్రిడ్జర్లో పెట్టుకొని అయితే స్టోర్ చేసుకొని తర్వాత ఐస్లో పెట్టుకుంటూ వ్యాక్సిన్ కూలింగ్ పోకుండా అయితే వేయాలి. అంతా అయిపోయాక వ్యాక్సిన్ తీసుకెళ్ళి పొయ్యిలో పడేయాలి. బయట ఎక్కడ వేసినా అది చాలా. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కాల్ చేసుకోండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. చోటుకైతే తీసుకెళ్ళి పడేయండి.